వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం స్కామ్కు సంబంధించి గత 2-3 రోజులకు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వైసీపీ లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి సిఐడి పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ ఇద్దరిని మద్యం స్కామ్ గురించి సిఐడి అధికారులు చాలాసేపు ప్రశ్నించారు, పూటల్లా ప్రశ్నించారు. ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. లోపల ఆ ప్రశ్నల జవాబుల సెషన్ ఏ విధంగా జరిగింది మీడియా ఎంతో కొంత రిపోర్ట్ చేసింది. వీలైనంత వరకు తెలుసుకొని రిపోర్ట్ చేశారు. అదా డిస్టిలరీస్ అనుకున్నది మిథున్ రెడ్డినని విజయసాయిరెడ్డి పోలీసులకి చెప్పారట. మిథున్ రెడ్డి మాత్రం ఏ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేదట. ఈ ఇద్దరి వరుస ఊహాతీతం ఏమీ కాదు. విజయసాయిరెడ్డి తన భవిష్యత్తు దృష్ట్యా వైసీపీకి రాజీనామా చేసి జగన్ క్యాంప్ మీద అప్పుడప్పుడు రాళ్లు విసిరే పని పెట్టుకున్నారు. వ్యాపకం. ఆయన సిఐడి పోలీసుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు కూడా సహజంగా ఆ వ్యాపకం వరుసలోనే ఉంటాయి. మిథున్ రెడ్డి ఇంకా వైసీపీలోనే ఉన్నారు. ఆయన ఇంకా జగన్తోనే అంటగలుగుతున్నారు. ప్రస్తుతానికి అనుకుందాం ఆయన సిఐడి పోలీసులకు సహకరిస్తారని మనం ఆశించలేము. అట్లా అని విజయసాయిరెడ్డి కంప్లీట్గా ఇన్ఫార్మర్ లెవెల్కి దిగిపోయారని మనం అనుకోనక్కర్లేదు. అలా అనుకోకండి. విజయసాయిరెడ్డి చాలా తెలివిగల వ్యక్తి. ఆయన ఏది మాట్లాడినా ఏవి చేసినా అందులో తన ప్రయోజనం తప్పనిసరిగా దాగి ఉంటుంది. తన ప్రయోజనం మాత్రమే దాగి ఉంటుంది. స్వీయ ప్రయోజనం చూసుకోవడం తప్పెలా అవుతుందని మీరు ప్రశ్నించవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారు అన్ని వేళలా స్వీయ ప్రయోజనం చూసుకుంటానంటే ఎలా? ప్రజా ప్రయోజనం కూడా చూడాలి కదా, ఎంతో కొంత అరుదుగానన్నా చూడాలి కదా. విజయసాయిరెడ్డి నుంచి ప్రజా ప్రయోజనం ఆశించటమా అని అనుకోకండి. విజయసాయిరెడ్డి అయినా మరొకరైనా ఎవరైనా సరే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే మనం ఆగిట్రాయి మీదే చూడాలి వారిని. జగన్ జమానా మొదలైన కొత్తల్లో తన ఇంట్లోనే 2 సార్లు మద్యం పాలసీపై సమావేశాలు జరిగాయని విజయసాయిరెడ్డి గారు సిఐడి పోలీసుల ముందు ఒప్పుకున్నారు, చెప్పారు. ఏపీపీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, ఈ రాజకసిరెడ్డి అనే వ్యక్తి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో విజయసాయి ఎంపీ మాత్రమే. ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఆయన భాగం కాదు. మరి ఆయన ఇంట్లో మద్యం పాలసీపై సమావేశం ఏమిటి? అధికారికంగా సమావేశం జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నారు, కానీ అది ముడుపుల గురించి మాట్లాడడానికి కాదట. ముడుపుల గురించి విజయసాయిరెడ్డి గారికి సుతరాము తెలియదట. సరే, మాట వరుసకు ఒప్పుకుందాం. విజయసాయిరెడ్డి గారు మద్యం పాలసీ అనే బ్రహ్మపదార్థం ముడులు విప్పే విషయంలో ప్రభుత్వానికి సహాయం చేయడం కోసంగానే ఆ 2 సమావేశాలని తన ఇంట్లో నిర్వహించారని చెప్పి అనుకుందాం, ఒప్పుకుందాం కాసేపు. మరి మిథున్ రెడ్డి ఎందుకున్నారు అక్కడ ఆ సమావేశంలో? ఆయన కూడా మీలాగే మద్యం పాలసీ ముడులు విప్పడంలో ఎక్స్పర్టా? రాజకసిరెడ్డి అనే వ్యక్తి ఎందుకున్నారు అక్కడ? మద్యం పాలసీ రూపొందించే విషయంలో ఆయన ఏ రకమైన సాయం అందించారు ప్రభుత్వానికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు? సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకున్నారు అక్కడ? ఆయన ఏ విధమైన నిపుణుడు? అయినా ఈ పైన చెప్పిన ముగ్గురు కలిసి మద్యం వ్యాపారం చేసుకుంటాం, అప్పు ఇప్పించండి అంటే 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించారని మీరే చెప్పారు కదా విజయసాయిరెడ్డి గారు. మాకు మద్యం వ్యాపారంతో ఏ రకమైన సంబంధం లేదు నా ముగ్గురు కట్టకట్టుకొని చెప్తున్నారు. ఇప్పుడు మద్యం వ్యాపారంతో ఏ రకమైన సంబంధం లేనివారు మద్యం పాలసీకి సంబంధించిన మద్యం పాలసీ రూపొందించే సమావేశంలో ఎందుకు పాల్గొన్నారు? అధికారిక సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులు పాల్గొనేటన్న ప్రశ్న ప్రస్తుతానికి నేను పక్కన పెడతాను, కాసేపట్లో ఉంచుదాం దాన్ని. సరే, పాల్గొన్నారు. మరి వాళ్ళు మద్యం వ్యాపారం చేద్దాం అనుకోవడం ఏమిటి? మద్యం పాలసీ ద్వారా ఏ విధంగా జేబులు నింపుకోవాలన్న ఆలోచన చేయకపోతే ఆ సమావేశాల్లో మరి వారు ముగ్గురు ఆ సమావేశంలో పాల్గొన్న దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు, ఏ రకంగా సమర్థిస్తారు, ఏమని చెప్తారు ప్రజలకి? దానికి జస్టిఫికేషన్ ఎలా ఇస్తారు? రాజకసిరెడ్డి చాలా తెలివైన క్రిమినల్ అన్నారు మీరు. మిగతా వారి సంగతి ఏమిటి? ఒక ప్రైవేటు వ్యక్తి ఇంట్లో మద్యం పాలసీ సమావేశం నిర్వహించిన అధికారుల సంగతి ఏమిటి? అసలు మీ సంగతి ఏమిటి చెప్పండి? మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటూ బిగ్ బాస్ ఎవరో మీరే చెప్పండి అని మీడియా మిత్రులను అడిగారు చూడండి మొన్న. ఆ బిగ్ బాస్ సంగతి ఏమిటి? ఒక రాజకసిరెడ్డి మాత్రమే క్రిమినలా? మీరు తెలివిగల వాళ్ళు, చాలా తెలివిగల వాళ్ళు, ఒప్పుకుంటాం మేము. కానీ జనాన్ని మరీ పిచ్చివాళ్ళ కింద లెక్కేస్తే ఎలాగండి?